మీన్ డెవియేషన్. సో మీన్ డెవియేషన్ చూడమ్మా, గివెన్ డేటా, మన గివెన్ డేటా ఏమి ఇచ్చాడు? 3, 6, 10, 4, 9, 10 అలా వేసుకోండి. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, n = 6. మీన్ ఒక ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఇవన్నీ కలిపియాలి. 3 + 6 + 10 + 4 + 9 + 10. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 6. ఇవన్నీ కలిపి ఒకసారి 3 + 6 9 10 19 23 32 40 42/6 6 7 42. సో ఫైనల్గా మనకి 7. మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 7. సో మనకి మీన్ అనేది తెలుసుకున్నాం. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఫైండ్ ద మీన్ డెవియేషన్. సో డెవియేషన్, సో అంటే డెవియేషన్ అంటే మీన్ వచ్చిన వాల్యూతో ప్రతిదీ కూడా మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈ వాల్యూస్ ప్రతి వాల్యూకి 7 సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 3 - 7, 6 - 7, 10 - 7, 4 - 7, 9 - 7, మళ్ళీ 10 - 7. చూడు, 3 - 7 -4, 6 - 7 -1, 10 - 7 3, 4 - 7 -3, 9 - 7 2, 10 - 7 3. క్లియర్ మా? హియర్ ద అబ్సల్యూట్ వాల్యూస్ మనకి ఏంటి వచ్చాయి? మైనస్ వాల్యూస్ అంటే ఏంటి తెలుసా? మైనస్ ట్రాన్స్పోజ్ టు ప్లస్. ఇక్కడ మనం మైనస్ కాస్త మనం ప్లస్లోకి మనం పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ మైనస్ ఉన్నాయి? -4 +4, -1 +1, 3 3, మళ్ళీ ప్లస్ మైనస్లోకి వెళ్దాం. మైనస్ మాత్రం 3 + 3 2 2 3 3. అబ్సల్యూట్ వాల్యూస్ అయిపోయింది. ఇప్పుడు మనం మీన్ డెవియేషన్ ఫార్మ్ తీసుకోవాలి. ఈ విధంగా మనం మీన్ డెవియేషన్ చేయాలి. నేను ఒక సమ్ చేశాను.